హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు చింతచిగురు పచ్చడి చేశారండి. చాలా బాగుంటుంది చింతచిగురు పచ్చడి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇవి చింతచిగురు పచ్చడి మామూలుగా ఉల్లిపాయ వేసుకొని కూడా చేసుకుంటారు. మేము ఉల్లిపాయ లేకుండా చేస్తాము. మీరు వేసుకొని కావాలంటే చేసుకోండి, లేదంటే అన్నంలో కలుపుకునేటప్పుడు అట్లా ఉల్లిపాయ నంచుకొనైనా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, లెంత్ తగ్గించి ఒక 5 మినిట్స్లో 4 మినిట్స్లో అట్లా వచ్చేటట్టు చూడండి వీడియోస్ అని. అది నాకు చేత కదండి, ఎందుకంటే నేను ట్రైనింగ్ తీసుకోలేదు దీంట్లో, జస్ట్ ఊరికే ఇంట్లో మా అమ్మగారు చేసేటివి. ఇంకొకటి ఏమంటే, ముఖ్యంగా తీయడం కూడా ఇంత లెంగ్తీగా రావడానికి కారణం ఏమంటే, ప్రతి చిన్నది కూడా విషయము ఖచ్చితంగా వాళ్ళు చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేయడమే. ప్లస్ అంటే బాగా తెలిసిన వాళ్ళు, వంట కొద్దిగా బాగా తెలిసిన వాళ్ళు, పరిజ్ఞానం ఉండేవాళ్ళు, వాళ్ళకేం అవసరం లేదండి. ఏమి అసలు వంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి ఇది. ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. దయచేసి సపోర్ట్ చేయండి. లెంగ్త్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇదిగా అవుతుంది. కాకపోతే వాళ్ళు చెప్పింది కూడా మంచి విషయమే, వ్యూస్ తక్కువ వస్తున్నాయి, మీ ఛానల్కి ఇంకా బాగా రావాలి అది ఇది అని. సో నేను దాని గురించి ఆలోచించట్లేదు. 10 మంది చూసినా కూడా 10 మందిలో ఇద్దరు వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఏం తెలియకుండా. అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి, అది చాలు నాకు. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇవాళ చింతచిగురు పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చింతచిగురు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆయిల్, నువ్వులు, పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి, సాల్ట్. నువ్వులు తెల్లవైనా వేసుకోవచ్చు, నల్లవైనా వేసుకోవచ్చు, ఏవైనా సరే. ఎనం పెట్టినానండి, నువ్వులు వేయించుకోవాలా. ఇవన్నీ కొలత ఏం లేదండి, అందాజుగా వేసుకోవడమే. మనం ఎన్ని కాకుంటే వేసుకోవచ్చు. నువ్వులు వేగాయండి, చుట్టుపట్ల ఆడుతూ ఉంటే బాగుంటుంది, కమ్మగా వస్తుంది. ఎండుమిరపకాయలు ఎన్ని కాయదారు తీసుకోండి. ఎండుమిరపకాయలు చుక్క నూనె మళ్ళీ వేస్తాను, ఆకు వేయాలి వేగేంతవరకు. పల్లీలు వేసుకునైనా చేసుకోవచ్చు కదా. పల్లీలైనా వేసుకోవచ్చు, నువ్వులు లేకపోయినా పల్లీలు వేసుకుంటే అంటే బాగానే ఉంటుంది. నువ్వులు పల్లీలు రెండు వేసుకోవచ్చునా? రెండు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు, ఏదో ఒకటే, అది నీ స్టైల్ అంతే. వేగాయండి, ఇంత జాగ్రత్త. బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి బాగా. నూనె వేయాలి. ఎన్ని స్పూన్లు నూనె? 3 స్పూన్లు అండి, చిన్నది లేదు. ఈ ఆకు వచ్చి ఒక 100 గ్రాములు ఉంటుందండి ఆకు. అది ఇవి కొలతలు చెప్పలేము. ఈ ఆకు చింతాకు ఉంటుందో ఉండదో అది కూడా, కాబట్టి మనం ఏదైనా కూడా అమ్మగా చేసుకునేది ప్రయత్నించాలి. ఎక్కువ వేసుకున్నామంటే బాధపడతాం మనమే తినలేక. రైలుకి కొంచెంగా వేసుకుంటే కమ్మగా కుదురుతుంది, ఆరోగ్యానికి మంచిది ఆకు చింతాకు.
ఇవన్నీ ఇప్పుడు అంతా తొందర స్పీడ్ అయిపోవాలి అంతా 5 నిమిషాలు అయిపోవాలంటే కుదరదంలా మాకు. అయిపోయిందండి, తీసేస్తాను. మిరపకాయలు, ఎండుమిరపకాయలు, నువ్వులు దంచేస్తున్నాను. తగినంత ఉప్పు అండి, మెంతి పొడి అర్ధ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, పసుపు కొద్దిగా కొంచెంగా. మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకోవచ్చండి, అది మీ ఇష్టం. కొంతమంది ఇట్లా మామూలు పచ్చడి చేసుకొని ఉల్లిపాయ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అట్లా నంచుకొని తింటారు, అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. లేదా దీంట్లో పచ్చళ్ళకి వేసుకొని నంచుకొని అయినా దంచుకోవచ్చు. 2 విధాలుగా తినే వాళ్ళకు ఉపయోగపడుతుంది, తినేవాళ్ళు అట్లా తినచ్చు, ఇబ్బంది లేదు. నువ్వులు దంచుతుంటేనే వాసన వస్తుంది, కమ్మగా వాసన వస్తుంది. చింతాకు వేస్తున్నాను, వేయించి పెట్టుకున్న చింతాకు. అద్భుతంగా ఉంటుందండి రుచి అద్భుతంగా ఉంటుంది. కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు, కొంతమంది నూనె అన్నంలో నూనె కలుపుకొని తింటారు, వాళ్ళే ఉంటుంది టేస్ట్. గోంగూర పచ్చడి మాదిరే కదమ్మా, అంతే. నిమిషాలు అయిపోతుంది, అయిపోయా పచ్చడి. 2 నిమిషాలు అయిపోయా. అదే మెదిగిందా, ఇంకొంచెం మెదగాలి కదా. బాగా మెదిపి అయిపోయిందండి పచ్చడి. ఇంకా పచ్చడి అయిపోయింది. ఇంకా సింపుల్, తొందరగా దంచుకోవచ్చు. టేస్ట్ చేరుకునేదే ఉంది, సేపు పడుతుంది చేసుకోవాలంటే. మంచి వాసన వస్తుంది. ఇంకో ఆవాలు వేస్తున్నాను. అంతే అండి, అయిపోయింది పచ్చడి. ఓని సింపుల్. చింతచిగురు రెడీ అయిందండి పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ఎలా ఉందో మాకు చెప్పండి.
వేడి వేడి అన్నంలో వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినచ్చు. సూపర్ గా ఉల్లిపాయ నంచుకోండి, బాగుంటుంది.